మందు బిళ్ళంత పరికరంతో ఎండోస్కోపీ. జ్వరమో తలనొప్పో వస్తే చిన్న గోళీ వేసుకుంటాం. అంతే పరిమాణంలో ఉండే ఓ క్యాప్సూల్తో క్లిష్టమైన ఎండోస్కోపీ పరీక్షలు చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చేసింది. ఈ క్యాప్సూల్ను గోళీలా మింగితే అందులోని అతి చిన్న కెమెరా బుల్లి రోబో జీర్ణాశయం నుండి అన్ని మూలాల్లోకి వెళ్లి జీర్ణాశయాంతర వ్యవస్థను పరిశీలించి అధిక రెజల్యూషన్ చిత్రాలను, వీడియోలను రిమోట్తో అనుసంధానం చేసిన కంప్యూటర్ తెరపై ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. దీంతో ఖచ్చితత్వంతో వ్యాధి నిర్ధారణ చేయడానికి వైద్యులకు అవకాశం లభిస్తుంది. అమెరికాలోని వైద్య ఆవిష్కరణ సంస్థ ఇండియాటెక్స్ అక్కడి మయో క్లినిక్తో సంయుక్తంగా దీనిని అందుబాటులోకి తెచ్చింది. పిల్ బోర్డ్గా పిలుస్తున్న ఈ క్యాప్సూల్ను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో ప్రయోగాత్మకంగా రోగులపై పరీక్షిస్తున్నారు. త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏఐజీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి, ఇండియాటెక్స్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ అలెక్స్ లూప్కే, మయో క్లినిక్ గ్యాస్ట్రో ఎండాలజిస్ట్ డాక్టర్ వివేక్ కుంబారి, ఏఐజీ వైద్యులు డాక్టర్ రాకేష్ కలపాల ఈ క్యాప్సూల్ వివరాలను వెల్లడించారు. ఈ రోబోటిక్ క్యాప్సూల్ ఎండోస్కోప్కి ఎలాంటి వైర్లు ఉండవు. రిమోట్తో కంప్యూటర్ మానిటర్కు అనుసంధానమై ఉంటుంది. రోగికి మత్తు ఇవ్వకుండా, నొప్పి లేకుండానే ఈ పరీక్ష చేయవచ్చు. అనంతరం రోగి మల విసర్జనలో బయటకు పోతుంది. ప్రస్తుతం క్యాప్సూల్ 1.8 గ్రాముల బరువు ఉంది. భవిష్యత్తులో ఇంకా బరువు తగ్గించే కసరత్తు జరుగుతుంది అని వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాప్సూల్ ఎండోస్కోపీ పరీక్షకు 30 నుండి 40 వేల వరకు ఖర్చవుతుంది. త్వరలో అందుబాటులోకి రానున్న అత్యాధునిక రిమోట్ కంట్రోల్ రోబోటిక్ క్యాప్సూల్తో ఈ పరీక్షను 5 నుండి 7 వేల లోపు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాము. దూరంలో ఉన్న రోగులకు సైతం వీటిని మింగించి వైద్యుడు ఇంటర్నెట్ ద్వారా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చు. ఈ సరికొత్త ఎండోస్కోపీ పరీక్షను వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుగా భావిస్తున్నాం. కేవలం ఎండోస్కోపీ పరీక్షలు మాత్రమే కాకుండా పేగుల్లో క్యాన్సర్ కణతలు, అల్సర్కు సైతం క్యాప్సూల్లో ఉండే బుల్లి రోబో చికిత్సలు చేస్తుంది. అంతర్గత రక్తస్రావం జరిగితే అరికట్టేందుకు వీలుంది. ఈ క్యాప్సూల్ సేకరించిన పూర్తి డేటాను కృత్రిమ మేధ అంటే ఏఐతో విశ్లేషించి జీర్ణ వ్యవస్థలోని అనారోగ్య పరిస్థితిని పూర్తి స్థాయిలో అంచనా వేయడానికి వీలవుతుంది.